ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఆగడాలపై కరీంనగర్లో ఆడియో సీడీని విడుదల చేసింది మోహన్ రెడ్డి బాధిత సంఘం. అతడి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న కెన్క్రెస్ట్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ ప్రసాదరావుకు నివాళులర్పించారు. మోహన్ రెడ్డి కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారి అలసత్వం నేరగాళ్లను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి బాధితుల ఆస్తులను వెంటనే తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు బాధిత సంఘం ప్రతినిధులు. अमर है रामकृष्ण प्रसाद राव, अमर है रामकृष्ण प्रसाद राव। अमर है रामकृष्ण प्रसाद राव। కరీంనగర్ జిల్లాలో ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమంగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ వందలాది మంది బాధితుల భూముల్ని లాక్కున్న సంఘటనతో మనస్తాపం చెంది, ఆయన పెట్టిన హింసను భరించలేక మనస్తాపం చెంది కెన్క్రెస్ట్ పాఠశాల యజమాని ప్రసాదరావు చనిపోయి ఈరోజు 1 సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో అంటే ఆయన చనిపోయిన తర్వాత అరెస్ట్ చేయబడి మళ్ళీ బయటకు వచ్చి, ఆ తర్వాత ఇంకోరు ఆత్మహత్య చేసుకోవడంతో మళ్ళీ అరెస్ట్ చేయబడి మళ్ళీ బయటకు వచ్చి, ఈ బాధితులందరికీ ఇంతవరకు కూడా ఏం న్యాయం జరగడం లేదు. ఆయన బయటకు వచ్చిన ఆయన హ్యాపీగా ఉన్నాడు. ప్రభుత్వం ఈ కేసు గురించి ఎందుకు నిర్లిప్తత ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే అటు ఆంధ్రలో మా కాల్మనీ మార్కెట్ బయటకు రావడంతో నెల రోజుల్లో దాదాపు 400 మందిని అరెస్ట్ చేసి న్యాయం చేయడం జరిగింది. ఇక్కడ అటు నయ్యం సంఘటన బయటపడ్డా, మోహన్ రెడ్డి సంఘటన బయటపడి ఏడాది అయినా ఇంతవరకు ఒక్క బాధితుడు కూడా న్యాయం జరగలేదు. ఇది గవర్నమెంట్ కావాలని వాళ్ళను ప్రోత్సహిస్తున్నట్టు, అంటే నేరాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బాధితులందరికీ వాళ్ళ భూముల్ని, ఏ భూములను అయితే కోల్పోయారో ఆ భూముల్ని వాళ్ళకి ఇప్పించి న్యాయం చేయాలి. ఏఎస్ఐ మోహన్ రెడ్డి వేధింపులకు రామకృష్ణ ప్రసాదరావు చనిపోయి సంవత్సరం గడుస్తుంది. ఈ కేసులు నడుస్తున్న తరుణంలో చాడ నారాయణ రెడ్డి వేధింపులకు గురి చేయడం వల్ల ఆయన ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. బాధితులను ఆత్మహత్యల వైపు పాలు చేస్తున్న ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ వెంటనే నమోదు చేయాలని బాధితుల సంఘం పక్షాన గౌరవ ముఖ్యమంత్రిని, డీజీపీ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.